అమ్మా, ద్వాదశ రాశుల వారు ఈ రోజు వారికి వారే సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు ద్వాదశ రాశుల వారు ప్రతిరోజు కూడా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడానికి మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా మీకు సమయము అవకాశము ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివాలయ సందర్శన, పరమేశ్వరుడికి సంబంధించిన నామాలు, అలాగే ఆయన సంబంధించిన అష్టకాలు, ఆయన సంబంధించిన ఏదైనా సరే, అంటే విశ్వనాథాష్టకం, బిల్వాష్టకం, లింగాష్టకం, ఏది మీకు అనుకూలంగా మీరు చేసుకోగలరో అది చేసుకోవడం, అదేవిధంగా శివుడికి సంబంధించిన ప్రార్థనలతో పాటుగా ఆయన మందిరాలు దర్శించడం మొదలైనవి చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల మీకు ప్రశాంతత అనేది ఏర్పడడం, ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించగలిగిన స్థిరత్వం, స్థిమితం ఏర్పడడం, అది ఇష్టదేవత ప్రార్థనతో పాటు చేసుకున్నా, లేకపోతే ఇది మీరు చేసుకున్నా, విన్నా, చూసినా, ఏది చేసినా మీకు ప్రశాంతత అనేది ఏర్పడే అవకాశాలు, సమస్యల్ని అధిగమించడానికి చక్కటి అవకాశాలు, సమస్యలో ఎదురైన ఇబ్బందిని కొంతవరకైనా సాధించడానికి, అంటే దాని యొక్క సమస్య యొక్క శాతంని తగ్గించి మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు, పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. నమస్కారం.